ఫేస్లో ఏదైతే ట్యాన్ ఉందో సో ఆ ట్యాన్ అంతా కూడా రిమూవ్ చేసేస్తుంది అనమాట. సో మీరు డెఫినెట్గా మీరు యూజ్ చేయండి. రెమెడీ అనేది మీరు యూజ్ చేయండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. ఇన్స్టెంట్ ఎక్కడికన్నా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇది చేసుకోవచ్చు. హలో మై టు ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాత వెంకట్. నేను మీ సుజి అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా అలాగే హ్యాపీగా ఉన్నారని చెప్పేసి అది మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ మీరు తమ్నేల్ చూసారు కదా. నేను ఎక్కువగా లైవ్లోకి వస్తూ ఉంటాను కదా. సో ఏంటంటే ఆ లైవ్లోకి వచ్చే ఒక సిస్టర్ అనమాట నన్ను అడుగుతున్నారు, అక్క మీ స్కిన్ చాలా అంటే చాలా గ్లోయింగ్గా ఉంది, సో ప్లీజ్ మీరు ఏమైనా యూజ్ చేస్తారా అని చెప్పేసి అడిగారనమాట. సో చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కానీ నాకు వీడియో చేయడానికి కుదరలేదు. సో ఈరోజు చేద్దాము, మీకు చూపిద్దాము నేనేం యూజ్ చేస్తున్నాను ఫేస్కి అని చెప్పేసి వచ్చానమాట. సో ఆ వీడియో ఏంటని చెప్పేసి చూసేద్దాము. ఇది సమ్మర్ సీజన్ కదా. సో అయితే ఏంటంటే చాలామంది కూడా వర్క్స్ పని మీద బయటకు వెళ్తూ ఉంటారు. సో ఏంటంటే మనకి ఈ పార్ట్స్ అన్నీ కూడా ఇవి హ్యాండ్స్ కానీ నెక్ కానీ ఫేస్ అంతా కూడా మన సన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది కదా ఈ సమ్మర్లో. అయితే ఏంటంటే ఈ సన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మన స్కిన్ అంతా కూడా అంటే మన ఫేస్ మీద కానీ ఈ నెక్ అంతా కూడా ఈ హ్యాండ్స్ అంతా కూడా చాలా ట్యాన్ అయిపోతుంది అనమాట, చాలా నల్లగా అవుతుంది అనమాట మన ఈ సన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల. సో ఏంటంటే ఆ ట్యాన్ ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది మీకు నేను ఇన్స్టాంట్గా ఎలా రిమూవ్ చేసుకోవాలని చెప్పేసి మాత్రం చెప్తానండి. నేను దీనివల్ల మీరు వైట్ అవుతారని మాత్రం నేను చెప్పను. సో అది చాలా అంటే చాలా రాంగ్ అనమాట. బట్ మీ స్కిన్ మాత్రం చూడడానికి చాలా అంటే చాలా గ్లోయింగ్గా ఉంటుంది. అరే ఏమిట్రా ఈమె ఇంత గ్లోగా ఉంది మీ ఫేస్ అని చెప్పేసి మాత్రం డెఫినెట్గా అనుకుంటారు చూసిన వాళ్ళు, పక్కన వాళ్ళు. ఓకేనా, మీరైతే వీడియో చూసేసండి, మీకు అర్థమవుతుంది మీరు ఎంత గ్లో అవుతారు ఇది యూజ్ చేసిన తర్వాత అని చెప్పేసి చెప్తాను. అండ్ మీరు వంటింట్లో వాడే చిన్న చిన్న ఐటమ్స్తోనే నేను మీకు ఈ రెమెడీ అనేది చెప్తాను అనమాట. సో మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్లీజ్ మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మీ స్కిన్ కూడా చాలా అంటే చాలా గ్లోయింగ్ అవుతుంది. ట్రస్ట్ మీ, చాలా అంటే చాలా వర్కౌట్ అవుతుంది. చూడండి, ఓకేనా. సో మీరైతే ఫస్ట్గా ఈ హనీ అయితే తీసుకోండి. నేనైతే ఇది మాకు దగ్గరలో ఉన్న చాలా అంటే చాలా పడింది కదా. సో హనీ అయితే తీసుకోండి. హనీలో మీరు ఇంట్లో వాడతారు కదా పసుపు. సో యాక్చువల్గా ఏంటంటే మీరు కస్తూరి పసుపు వాడితే చాలా అంటే చాలా మంచిది అనమాట, అంటే చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది అనమాట. సో ఏంటంటే ఇంట్లో ఇది లేదు కాబట్టి, కస్తూరి పసుపు లేదు కాబట్టి, సో నేను ఇంట్లో వాడే పసుపు యూజ్ చేస్తాను. సో మీరైతే ఆయుర్వేదం షాపుల్లో ఉంటుందన్నమాట కస్తూరి పసుపు అనేది. సో ఆయుర్వేద షాప్లో కనుక మీకు దొరికితే కనుక మీరు కస్తూరి పసుపు అయితే తీసుకోవచ్చు. సో నేనైతే ఇంట్లో వాడే పసుపు అయితే తీసుకుంటున్నానండి. ఇదైతే నేను ఫేస్కి, హ్యాండ్స్కి, ఇంకా నెక్ కూడా పెట్టుకుందాం అన్నట్టు నేను ఎక్కువ మొత్తంలో చేస్తున్నాను అనమాట. ఓకేనా. సో దీని తర్వాత బ్రూ అండి, కాఫీ పౌడర్. కంపల్సరీ బ్రూ అనేది యూజ్ చేయాలన్నమాట. లేదు బ్రూ కాఫీ పౌడర్ లేదు మా ఇంట్లో అనుకుంటే మీరు ఏదైనా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ రా మిల్క్, పచ్చిపాలండి, కాచిన పాలు అయితే కాదు, పచ్చిపాలు తీసుకోవాలి మీరు. సో కన్సిస్టెన్సీ అనేది ఇలా స్మూత్గా అండ్ కొంచెము పల్చగా ఉండాలండి, మరీ థిక్గా ఉంటే బాగోదన్నమాట. సో ఇలా కన్సిస్టెన్సీ ఇలా పల్చగా ఉండాలి. ఇదైతే నేను ఫేస్కి అప్లై చేసి చూపిస్తాను మీకు, తర్వాత రిజల్ట్ కూడా చూపిస్తాను, లైవ్ రిజల్ట్ ఎలా ఉంది అని చెప్పేసి మీరే చూడొచ్చు అనమాట.
నేనైతే మీకు లైవ్లో రిజల్ట్ చూపించడానికి అయితే వచ్చేసాను. సో మీరైతే చూడొచ్చు. అయితే మీరు ఫస్ట్ ఇదైతే యూజ్ చేసే ముందు మీరు హెయిర్ని అయితే చాలా గట్టిగా టైట్ చేసుకోవాలండి. ఎందుకంటే దీంట్లో పసుపు అనేది ఉంటుంది కదా, సో పసుపు అనేది హెయిర్కి అంత మంచిది కాదు. సో మీరైతే ఇది యూజ్ చేసే ముందు, మీరు ఫేస్ ప్యాక్ చేసే ముందు హెయిర్ని అయితే గట్టిగా టైట్ చేసేసుకోండి. సో ఇలా టైట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే తీసుకుందాము. ఉంది కదా, తీసుకొని ఫేస్కి అయితే రాసేద్దాము. మన స్కిన్ అనేది చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి చాలా స్మూత్గా మీరు రాయాలండి. సర్క్యులర్ మోషన్లో రాస్తూ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ అయితే అవుతుందన్నమాట మన ఫేస్కి. చాలా స్మూత్గా, చాలా డెలికేట్ ఉంటుందన్నమాట మన స్కిన్. సో నేను ఎక్కువ మొత్తంలో కలిపాను కాబట్టి నేను నా నెక్కి అండ్ హ్యాండ్స్కి కూడా రాస్తాను. సో ప్లీజ్ అండి, ఈ ప్యాక్ మాత్రం హెయిర్కి మాత్రం తగలని మాకండి. ఇలా ఫేస్ అంతా కూడా రాసేసి ఒక్క 20 మినిట్స్ చాలండి. 20 మినిట్స్ ఉంచేసేయండి అది డ్రై అయిపోయేంత వరకు కూడా. సో నేనైతే ఇక్కడ నెక్ కూడా రాసేస్తున్నాను. నా హ్యాండ్ అంతా కూడా కారిపోతుంది అనమాట. సో ఈ కన్సిస్టెన్సీ అనేది ఇట్లా పలుచగా ఉంటే బాగుంటుంది అనమాట. థిక్గా కలిపారనుకోండి మీ ఫేస్ అంతా కూడా ఇది ప్యాచెస్ వచ్చేసినట్టు అనిపిస్తుంది అనమాట. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కాఫీ పౌడర్ అండి. దానివల్ల చాలా అంటే చాలా యూజెస్ ఉంటాయి. అండ్ రా మిల్క్ అనమాట. సో రా మిల్క్లో ఏంటంటే చాలా అంటే చాలా వైటమిన్స్ ఉంటాయి కాబట్టి మన స్కిన్ మాయిశ్చరైజ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. వెనక కూడా హెయిర్కి తగలకుండా చూసుకోండి. ఎక్కడైతే మీకు బ్లాక్గా ఉంటుందో వెనకాల నెక్, సో అక్కడ కూడా రాసేసేయండి. ఇప్పుడైతే హ్యాండ్స్కి అప్లై చేసేస్తున్నాను. నా డ్రెస్ అంతా కూడా పాడైపోతుంది. మీ ఫేస్లో ఏదైతే ట్యాన్ ఉందో సో ఆ ట్యాన్ అంతా కూడా రిమూవ్ చేసేస్తుంది అనమాట. సో మీరు డెఫినెట్గా మీరు యూజ్ చేయండి. డెఫినెట్గా మీకు కనుక మంచి రిజల్ట్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. అక్క ఇది చాలా బాగుంది అక్క, నాకు మంచిగా యూజ్ అయిందని చెప్పేసి నాకు చెప్పండి. ఓకేనా? ఆయిల్ ఫుడ్ మాత్రం అవాయిడ్ చేయండి. ఓకేనా? ఆయిల్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏంటంటే మన ఫేస్ నిండా కూడా ఈ ఫ్యాట్ అనేది పేరుకుపోయి మీకు పింపుల్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేసేసి వీలైనంత వరకు కూడా చాలా చాలా తక్కువ తినండి. మరీ ఎక్కువ తినొద్దని చెప్పేసి చెప్పట్లేదు, చాలా తక్కువ తినండి. అండ్ ఎక్కువ వాటర్ తీసుకోవడం కానీ, సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటే మీరు ఇంటేక్ ఫుడ్ ఎక్కువ మంచి ఫుడ్ తీసుకుంటే మీరు ఇలాంటివన్నీ బయట నుంచి చేస్తే మీకు అంత రిజల్ట్ వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడైతే ఇట్లా నేను రాసేసుకున్నాను కదా. సో ఇలా రాసుకున్నాక ఒక్క 20 మినిట్స్ అండి, ఎక్కువ వద్దు. ఓకేనా? ఒక్క 20 మినిట్స్ మీరు ఉంచేసేయాలి అలాగే. సో అలా ఉంచేసిన తర్వాత మీరు వాష్ చేసి చూద్దాము. తర్వాత మీకు రిజల్ట్ ఎలా ఉంది, నా ఫేస్ ఎలా వచ్చిందని చెప్పేసి మీకు చూపిస్తాను. ఓకేనా? ఇక్కడైతే చూడండి, నేనైతే కోల్డ్ వాటర్ పెట్టేసి వాష్ చేసుకున్నాను అనమాట. మీరు చూడొచ్చు నా స్కిన్ ఎంత స్మూత్గా అయిందో అండ్ కొంచెం గ్లో కూడా వచ్చింది. చూడొచ్చు నా నెక్ అంతా కూడా చూడండి ఎంత స్మూత్గా అయిందో కదా. సో నా హ్యాండ్స్ చూడండి ఎంత స్మూత్గా పట్టుకుంటే జారిపోతుంది అనమాట కదా. సో డెఫినెట్గా ఈ రెమెడీ అనేది మీరు యూజ్ చేయండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. ఇన్స్టెంట్ ఎక్కడికన్నా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇది చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా గ్లోగా కనిపిస్తుంది. ఓకే మీ స్కిన్. ఈ రెమెడీ కనుక మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హోమ్ రెమెడీస్ కనుక మీకు కావాలంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే మీరు కామెంట్ చేయండి. ఇంకా హెయిర్కి సంబంధించినవి కానీ ఇంకా ఫేస్కి సంబంధించినవి కానీ ఏమన్నా కావాలంటే కనుక టిప్స్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఫేస్ ఎంత స్మూత్గా ఉందో కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.